నమస్తే. అయినవల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి స్థల పురాణం. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అమలాపురానికి 12 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున అయినవల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. కాణిపాకం తర్వాత అంతటి ప్రసిద్ధి గల గణపతి క్షేత్రం ఇది. కృతయుగంలో దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో దక్ష యజ్ఞం చేయడానికి ముందు అయినవల్లి వినాయకుడిని పూజించి పునీతుడయ్యాడు. అందుకే ఇది స్వయంభూ క్షేత్రం. వ్యాస మహర్షి వ్యాసుడు దక్షిణ యాత్ర ప్రారంభించే ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలే ఆలయాన్ని నిర్మించారు అని ప్రతీతి. గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇదే. శివుడి ఆజ్ఞతో వినాయకుడు ఇక్కడ ప్రత్యక్షమై శక్తిని ప్రసరించాడు అని నమ్మకం. చారిత్రక ఆధారం శ్రీపాద వల్లభ చరిత్ర. 14వ శతాబ్దంలో శంకర భట్టు రాసిన శ్రీపాద వల్లభ చరిత్రలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 1320లో శ్రీపాద వల్లభుల మాతామహులు మల్లాది బాపన్నావధానులు ఇక్కడ స్వర్ణ గణపతి మహాయజ్ఞం చేశారు. యజ్ఞం చివరిలో గణనాథుడు స్వర్ణ కాంతులతో దర్శనమిచ్చి పూర్ణాహుతిని తన తొండంతో స్వయంగా అందుకున్నాడు. అప్పుడే భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీపాద వల్లభుడిగా అవతరిస్తాను అని వరమిచ్చాడు. ఇదే గ్రంథంలో ముగ్గురు నాస్తికులు గణపతిని అవహేళన చేయగా తరువాత జన్మలో గుడ్డి, చెవిటి, మోగవాళ్లుగా పుట్టారు. వాళ్ళు పొలం దున్నుతూ ఉండగా బావిలో దొరికిన గణపతే కాణిపాక వినాయకుడు. దీన్ని బట్టి అయినవల్లి గణపతి కాణిపాకం అంటే ప్రాచీనుడని తెలుస్తోంది. ఇక్కడి స్వామిని వరసిద్ధి వినాయకుడు అంటారు. భక్తుల కోరికలు తీర్చి అన్ని అడ్డంకులు తొలగించే స్వామిగా ప్రసిద్ధి. దక్షిణాముఖుడు గర్భగుడిలో వినాయకుడు దక్షిణాముఖంగా దర్శనమిస్తాడు. ఈ నిర్మాణం శక్తిని ఆకర్షించేలా ఉంటుంది. గరిక ప్రసాదం. ఇక్కడ పూజలో వాడిన గరికను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది చాలా ప్రత్యేకం. నారికేళ ప్రియుడు. కొబ్బరికాయలు సమర్పిస్తే కోరికలు తీరుతాయి అని భక్తుల నమ్మకం. ఆది గణపతి. ఈయన్ను ఆది గణపతి అని కూడా పిలుస్తారు. ఏ పని మొదలు పెట్టాలి అన్నా ముందుగా అయినవల్లి గణపతిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయినవల్లి పేరు ఎలా వచ్చింది? పూర్వం ఈ ప్రాంతాన్ని అనలవిల్లి అనేవారు. అనలవిల్లి అయినవిల్లి అయినవల్లిగా మారింది. సంకష్టహర చతుర్థి, గణపతి హోమం, వినాయక చవితి, నవరాత్రులకు వేలాది మంది భక్తులు వస్తారు. కొత్త వ్యాపారం, గృహప్రవేశం, వాహనం కొనక ముందు ఇక్కడ పూజ చేయించుకుంటారు. కృతయుగం నుంచి దక్షుడు, వ్యాసుడు, గౌతముడు పూజించిన స్వయంభూ క్షేత్రం ఇది. కోరిన కోరికలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వరసిద్ధి వినాయకుడు అయినవల్లిలో కొలువై ఉన్నాడు.